తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మనసులో ఆలోచనలు వస్తాయి, అది మనసు చేసే పని. అది మనసుకి ఆలోచన అనేది ఇవ్వకపోతే ఈరోజు మనం మైక్ కనిపెట్టలేం. ఆది మానవులాగే ఉంటాడు. జంతువులు ఎలా ఉన్నాయో మనం అలా ఉంటాం. అందుకని మనసు యొక్క పని ఏంటంటే నిరంతరం పరిశోధన చేయడమే, అంతే. కనుక మన మనసు అయితే ఆ మనసు మనం చెప్పినట్టు వినాలి, అది చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. రోబో సినిమా చూసారా? రోబోలో వెళ్ళిన ఎవరు చెప్పండి? ఎవరు వెళ్ళను? రోబోనే. రోబో సినిమాలో వెళ్ళను రోబో. అంటే మనకి పని చేయాలని తయారు చేసుకున్న రోబో మనకు వ్యతిరేకంగా తయారవుతుంది. అవునా కదా? అప్పుడు వినాశమే కదా అంతా. అలాగా మన కోసం ఇవ్వబడ్డ మనసు, రోబో అంటే మన కోసం ఇవ్వబడింది. మన కోసం ఇవ్వబడ్డ మనసు మనకు వ్యతిరేకంగా తయారైంది. ఇప్పుడు చంపండి అంటుంది, వేసేవాడిని అంటుంది, నీ మొగుడు నేను ఎన్ని మాట్లాడినాడు అంటుంది, ఇదో బతుగా చచ్చిపో ఉంటుంది, మార్కులు రాలేదు చచ్చిపోతే బాగుంది అంటుంది. చూసారా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ ఎవడో చెప్తే చేశారా? వాళ్ళ మనసు చెప్తే చేశారా? చెప్పలపడనా మేడం. కనుక ఇప్పుడు ఈ మనకు అత్యంత ప్రమాదకరం ఎవరు? మనసు. అత్యంత ఫ్రెండ్ ఎవరు? మనసే. ఇప్పుడు మనసు కదా తలనొప్పి. నీకు మనసును తీసేద్దాం. ఇప్పుడు నేను మంత్రం వేసి నీ మనసును లాగేస్తాను, లాగేస్తాను. ఇప్పుడు నీకు మనసు లేదు, ఓకే? ఇంటికి వెళ్ళగానే మీ ఆయన నీకు వడ్డానం తెచ్చాడు, బంగారం తెలే 24 kg తెచ్చాడు. నువ్వు దాన్ని ఇంకా ఎలా చూస్తావు? మనసు లేదు కదా, అలా చూస్తే. ఓకే? చందమామ వచ్చింది చూడు, ఎంత అందం ఉందో చందమామ అన్నాడు. ఆశ కాదు, ఏముండదు. ఈ తలుపు చెక్క ఎలా ఉందో నువ్వు అలా ఉంటావు. శూన్యం కాదు, శూన్యం వేరు. మళ్ళా ఆ తలుపు చెక్క ఎలా ఉంది? స్పందన లేక ఉన్నది. అలా అయిపోతాం మనం. ఇప్పుడు నువ్వు తలుపు చెక్కలా ఉంటావా? నేను నీకు గులాబీ పూలు బంచి తెచ్చాడు, ఇలా ఇలా చూస్తావు, ఇలా తినేటప్పుడు తింటాం. చందమామ చూసినా చూస్తాం. కనుక మన జీవితంలో అందమైనది ఏంటి చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్? చెప్పలు కొడుకుందాం. మనసు లేకపోతే జీవితం లేదు. మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనిషి బతుకింతే. ఎవరు పాడారు ఈ పాట? ఆత్రేయ గారు రాశారు. చెప్పకూడదు. ఆత్రేయ గారు అంటే మనసున్న మనిషికి ఏమి లేదు, సుఖం లేదు. కానీ సంతోషం లేదు మనసు లేకపోతే. మై డియర్ ఫ్రెండ్స్, మీకు సుఖం కావాలా, సంతోషం కావాలా? సంతోషం కావాలి. ఎందుకంటే సంతోషమే సగం బలం అన్నారు. ఆ సంతోషం డబుల్ అయితే సంపూర్ణం అవుతుంది. అవునా కదా? కనుక సంతోషము కావాలి, సుఖం వద్దండి. సుఖం కూడా కావాలి. ఏసీ ఉండాలి. ఏసీలో పడుకున్నా మీ మనసు బాగాలేదనుకోండి, అది మీకు సంతోషం ఇవ్వదు. చూడండి, అవునా కదా? బాగా ఆకలితో ఉన్నారు, పచ్చడి మెత్తలు టేస్టీగా ఉంటాయి. అసలు ఆకలి లేదు, మీకు 36 రకాల కూరలు పెట్టినా ఏముంది ఇందులో, దొండకాయ కూర లేదంటారు. ఏది లేదు అది అడుగుతారు. అంటే మనకేం కావాలి? సంతోషం. ఆ సంతోషం కోసం వచ్చామండి, ఇంకేం లేదు. సంతోషం కోసమే మనం భూలోకం వచ్చాం, ఇంక దేనికోసం రాలా. మీరు ఇంక అనుకుంటున్నారు మా ఆయన కోసం వచ్చాను, మా పిల్లడి కోసం వచ్చాము, మా అత్తగారి కోసం వచ్చాము, మా కోడల కోసం వచ్చాము, నా భార్య కోసం వచ్చాము. కాదు, భూలోక యాత్ర దేనికోసం? సంతోషం. అంతే, ఇంకేం లేదు. అందుకని సంతోషాన్ని మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడు పొందుతూ ఉండాలి. ఈ భూమి మొత్తం మీద సంతోషాన్ని బాగా పొందే వ్యక్తి ఎవడు చెప్పండి? మీకు తెలిసిన దేవుళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఈ భూలోకంలో సంతోషాన్ని బాగా పొందే వ్యక్తి ఎవరు? ఈ లోకంలో ఎక్కువ సంతోషాన్ని అనుభవించాడు ఎవడంటే కృష్ణుడే. ఏమంట ఆయన ఎందుకు సంతోషం అనిపిస్తాడు అంటే, కృష్ణుడు కష్టాలు లేవా, కృష్ణుడికి బాధలు లేవా, అన్నిటికన్నా ఎక్కువే. నిజంగా చూడండి, పుట్టిన ముందే తల్లిదండ్రులు కోల్పోతాడు, పుట్టిన తర్వాత ప్రతిరోజు దాడులే ఆయన మీద. ఆ వయసులోనే రాక్షసులు.